ఈరోజు మనం శ్రీకూరం అనే ఊరికి వచ్చాం. అక్కడ మా అత్త వాళ్ళ విలేజ్ అనమాట. ఇక్కడ మనం ఒక హోమ్ టూర్ చూడబోతున్నాం. డూప్లెక్స్ ఇల్లు. అసలు జనరల్గా డూప్లెక్స్ ఇల్లు అనేది అది మనకి సాధారణ విషయం ఉండొచ్చు, కానీ పల్లెటూరులోకి చాలా గొప్ప విషయం. సో వీళ్ళ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే మా మోహన్ గడి పెళ్ళి అవుతుంది. ఇదైతే ఫ్రంట్ ఎంట్రన్స్. కొంచెం ఇల్లంతా హడావిడిగానే ఉంటుంది. చూడండి, ఇదైతే మనం పూజా గది ఇప్పుడైతే మనం చూడబోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారో. నాకైతే గుడిలో ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తుంది. పూజా రూమ్ అయితే మస్తు ఉంది. అయితే హాల్ కమ్ డైనింగ్ అనమాట. ఇది టీవీ క్యాబినెట్. మా చెల్లి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఇది సెరామిక్ది అని చెప్పి. అలాగే లైట్ కానీ కిచెన్ లైటింగ్ కానీ మస్తు ఉన్నాయి. ఇప్పుడైతే కిచెన్ అంతా మనం చూస్తున్నాము. యాజ్ యూజువల్గా అందరూ కిచెన్లో ఉన్నట్టుగానే ఉన్నాయి, కానీ కొంచెం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఫ్రిడ్జ్. ఇప్పుడు మనం అప్స్టేర్స్ వెళ్తున్నప్పుడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే ఈ లైటింగ్ అనమాట. ఈ సీలింగ్ లైటింగ్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మస్తు ఉంది. అదే కాకుండా స్టేర్ కేస్ లైట్స్ కూడా చాలా మస్తు ఉన్నాయి. వెళ్ళగానే మనకి లాంజ్లో ఈ లైట్ అయితే ఇలా డ్రాప్ అయి కనిపిస్తుంది. ఇది పెళ్లి ఇల్లు కాబట్టి కొంచెం సందడిగా ఉంది, కొంచెం గజిబిజిగా కూడా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఇదైతే గెస్ట్ రూమ్. గెస్ట్స్ అయితే ఉన్నారు. ఇదైతే బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. కలర్ కాంబినేషన్ అయితే సీలింగ్ కానీ ఆ వార్డ్రోబ్స్ కానీ చాలా బాగున్నాయి. వీటన్నిటితో పాటు నాకు బాగా నచ్చిందంటే ఇక్కడ జస్ట్ ఓపెన్ చేసి చాలు మంచి చల్ల గాలి అయితే వస్తుంది. ఇదంతా లాంచ్ నుంచి బయటికి వెళ్ళేసరికి ఇక్కడ ఇలా సిట్ అవుట్ ఉంది. ఇక్కడైతే మనకు చెట్లు గాలి అంతా మంచిగా బాగా కనిపిస్తుంది. బాల్కనీ వ్యూ అయితే అదిరిపోయింది. మామిడి పళ్ళు ఇదంతానా. దీంతో పాటు మనకి ఇక్కడ స్టేర్ కేస్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.